రాజన్న తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు వాళ్ళ ఊర్లో ఉన్నారంట. వాళ్ళ భార్య గురించి కూడా మనకు సమంగా తెలియదు. ఇప్పుడైతే రాజన్నకి పిల్లలు కూడా ఉన్నారు. పాపం రోడ్లపైన పండుకుంటుంటాడు. అన్నం ఎవరో ఒకరు హోటల్లో ఇస్తూ ఉన్నారు. ఇల్లు లేదు, అయినా బాధపడకుండా ధైర్యంగా బతుకుతున్నాడు. 10 మందిని నవ్విస్తాడు. ఒక అన్నగా సపోర్ట్గా ఉంటాడు. అన్న మంచోడా చెడ్డోడా అనేది అన్నకే వదిలేస్తున్నాను. అన్న మాట్లాడతాడు ఇప్పుడు. పుట్టినప్పుడు తల్లి గర్భం పెరిగినప్పుడు అమ్మ అని తెలియదు పిల్లలకు, నాన్న అని తెలియదు. ఈరోజు ఏమంటే ఆదివారము అరటి పండు తిని అహంకారం చేసే ప్రజలకు ప్రభుత్వము అన్నం ఎవరు ఇచ్చేవాళ్ళు ఇస్తారు. సాయంత్రం ఇచ్చారు, రాత్రి ఎవరో అన్నం పట్ల పప్పు అన్నం వచ్చినారు, తిన్నాను. అది 2 పూటలే దొరుకుతుంది నాకు అన్నం. పొద్దున్న టిఫిన్ ఎవరో ఇస్తారో ఇప్పిస్తారు, తింటాను. నేను హోటల్ దగ్గర ఒక డబ్బు అడుక్కునేవాడిని కాదు, ధనం అడుక్కునేవాడిని కాదు. మానవతాన్ని మర్యాద చూడాలని మన్నన్న మనసు మమత సీరియల్లో చూసే వాళ్ళకు సినిమా యాక్టర్లకనే మాట్లాడతాను. అంటే మధ్యాహ్నం భోజనమే 5 రూపాయల భోజనం. అంటే చేశాను ఓ రోజు, చేయను ఓ రోజు, తింటాను ఓ రోజు. మనసు బాగుండదు. నా బాధ నా పెళ్ళాం నా పిల్లల కొరకే. ఇది కోట్లాట కేసు. ఎస్ఐ కానిస్టేబుల్ కావాలా. జిల్లాకు నన్ను రూట్ తెలియదు, ఫోన్ కనపడదు. కన్ఫామ్ కర్నూలు. మా అనంతపురం జిల్లా పిల్లలు మీరు చూసలేరు. మా ఇంట్లో అన్నదమ్ములు తెలియదు, అక్క చెల్లెలు తెలియదు. అక్కడ ఒక్కనే ఒంటరి పోరాటం. ఆత్మ పరమాత్మ విజయలక్ష్మి. అయ్యో మీకు తెల్లరు బాబు. కొట్లాడినాను వాళ్ళతో, పెళ్ళకు పోలీసులతో కొట్లాడి కొట్టించిన దానికి తప్పులు అత్తమామలకు. మళ్ళా అత్తమామలకు కొట్టించిన దానికి నా డబ్బులు ఎత్తుకుపోయి నా పెళ్ళాము నన్ను దూరం చేసిన దానికి విడాకులు ఇస్తే మేలు. జిల్లాలో వద్దంటే రాయలసీమ గడ్డలు బతికినకున్న ఒకటే, బతకలేకున్నా ఒకటే. ఏడ్చేది కాదు, దుఃఖం నాకు ఎక్కువ. దుర్గమ్మ తెలియదు, యా దేవుని తెలియదు. నాకు కాశీ అనంతపురం గురించి తెలిసిన మాట. నన్ను ఏడిపించేటప్పుడు ఆడపిల్ల కావాలా, అడ్డం. చదువుకున్న పిల్ల అయితే బాధపడతా. మొగుడు కావాలా, నా మొగుడే మంచివాడు అనిపించుకోవాలని కోరుకున్న. కొంగు బంగారం హైదరాబాద్ చిన్నది, గద్వాల చిన్నది. బంద్ ఆదివారం సెలవు. నాకు ఇష్టమా మీరు ఆయన భోజనమే కాదు, పెట్టించిన డబ్బులు తప్పు. హైదరాబాద్ బోర్డు కాదు. బండ్లకిషమ రెడ్డి రాడు గద్వాల నుంచి. వాళ్ళ ఎమ్మెల్యే ఏర్పాటు వేసినారు. అరణమ్మ గురించి ఎమ్మెల్యే ఏర్పాటు వేసినారు. 2008 నేను మంత్రి రాదంటే ఎమ్మెల్యేని తప్పు పెట్టినాను. 4 ఎమ్మెల్యేలకు దొరకదు. అందుకో ఈ గద్వాల జిల్లా వద్దు అన్న. సరితమ్మకు పరిపోదు. అలంపూరుకు విజ్ఞతి, గద్వాల విజ్ఞతి. 2 మండలాలు కలిసి కోటికి పెట్టాల. అక్కడ తాలూకా చిన్న రంజిత్ గురించి అది మనకేమొద్దు. నువ్వు చెప్తున్నావు అనేది ఒకరు చెప్పించవద్దు. పరిటాల రవి గురించి ఎవరెవరు చూశారో అతను బాధలు పడినవాడు రాజుకి పెట్టిన తెలుస్తా. పరిటాల సొంత అంటే రామారావులకు ఏగినవాడు పరిటాల సొంతను. చిన్నతనంలో చూసిన గౌరవం గద్వాల చిన్నది, గోనపాటు అందం. దరూరు పిల్లలు చదువుకున్నారు, ఇద్దరు లేదు. ఎంతమంది పెళ్లి చేసుకున్నారో 2007 నుండి. మీరు చెప్తే నేను స్నానం చేశాను. నాకు మనసు లేదు, మర్యాద లేదు. నా భార్య నా పిల్లలు ఉంటే నా పక్క వస్తారు. నా పౌరు చేసిన వారు నా పారబాటలో పరిరక్షణ చేసిన వారు. పరిమితి లేని జిల్లా గద్వాల జిల్లా బంధు. అందరికీ నా స్వాగతం. నా వయసు తెల్ల ఓటు కార్డులో ఉంటుంది. నేను పుట్టి నాది 40 పైన ఉంటాయి. 40 పైన ఉంటాయి. ఎందుకంటే 5 సంవత్సరాల పిల్లవాడు చదివినప్పుడు మనం 7 సంవత్సరాలు చదువుకుంటే నేను ఉన్నారు కానీ ఇటు పేపర్ వార్త చదివే వార్త పిల్లలకు తల్లిదండ్రులు తెలియదు. ఎందుకోసం బడిపోవాలో, ఎందుకోసం టీచర్ ఫెయిల్ అయినాయి. ఇవి ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు, గద్వాల నుండి తాలూకాలకు అన్ని 4 తాలూకాలకు మహబూబ్నగర్ జిల్లా బంద్. కర్నూలు జిల్లాకు పోరాదని కోరుతున్నా. మాకి అలంపూర్ అవే ఇస్తే ఈ పొద్దు ఇస్తే తింటాను. ఆదివారం శనివారం తిన. రోడ్డు మీద అడుక్కున్న వాళ్ళు కనపడితే ఎవరు పెడితే పెట్టరు. ఊరు అడుగుతారు కానీ లాభం లేదు, చెయ్యరు. బిర్యానీ తిక్కలోళ్ళకి మాత్రమే అన్నం పెట్టాలి కానీ మంచి వాళ్ళకి ఇచ్చిన అంటే అడిగి కడిపితే
అమ్మ నాకు ఆకలి అవుతుంది అంటే అన్నం పెట్టించుకొని తినచ్చు ఊగన్న వీళ్ళు ఎవరు బిర్యానీ ఇస్తే తింటారు అంత గణేష్ గణేష్ అనే ఏమైనా